పౌలు ధైర్యం చెప్తాడు, నాకు నీతి కిరీటం నువ్వు ఇస్తా అన్నది ఇవ్వు ప్రభువా. అది క్రైస్తవ జీవితం అంటే. ప్రభు తాను వెళ్ళిపోతుంటూ ఒక మాట అన్నాడు, నేను మీ కొరకు నివాస స్థలములను ఏర్పాటు చేసిన, ఐఎమ్ కమింగ్ బ్యాక్, నేను త్వరగా వస్తున్నా అన్నాడు. ఎందుకు ప్రభువా నువ్వు మరలా వస్తున్నావు అంటే, నేను పెండ్లి కుమారుడిగా రాబోతున్నాను, నా వధువైన సంఘమును తీసుకెళ్ళడానికి నేను రాబోతున్నాను అన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా చెప్పింది ఏంటంటే, ఒక రాజు తన కొడుకు పెళ్లికి ఆహ్వానం పలికాడంట. ఆహ్వానించబడిన వాడు ఒక్కడును వెళ్ళదు. దేవుడు ఒక అద్భుతమైన ఒక చరిత్రను ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు చూడండి. తాను ఎన్నుకోబడిన వారిని ఆహ్వానం ఇచ్చి పిలిచిన వారు ఒక గుంపు రాలేదంట. వాళ్ళు ఆయన ప్రవక్తలను పంపించాడు, యాజకుల్ని, అందరినీ, రాజుల్ని పంపించి చెప్పినా కూడా స్పందించలేదు. కనపడిన వాళ్ళందరినీ పిలిచాడంట. పిలిచిన వాళ్ళని పిలిస్తే రాలేకపోతే మళ్ళీ ఈయన తెలివిగా పిలిచాడు, ఇదిగో మెను ఇలా ఉంది రండి అని పిలిచాడంట. విచిత్రం ఏంటంటే అందులో కొంతమంది పిలిచినోని చంపేశారంట. ఇంత మంచి పిలుపు వస్తే ఆ పిలుపును పిలిచిన వాడిని చంపారంట. ఈరోజు చూడండి, అందుకనే ఈ రాజులకు రాజు అయిన దేవాది దేవుని పిలుపు మన ప్రయాణం ఎక్కడికంటే ఒక గొప్ప విందు కొరకు మనము బయలుదేరుతున్నాం.